మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు సుబ్రహ్మణ్యం గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. బ్రదర్ క్లుప్తంగా చేయండి. మొదటగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొంచు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన ధ్యానించుకునే గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన గడిచిన దినం నుంచి దినం వరకు నాయన మీ యొక్క సజీవమైన రెక్కల చాటున కాచి మమ్మల్ని ఈ రీతిగా నాయన భద్రపరిచినందుకు వందనాలు. మరి యొక్క ఉదయకాలంలో నాయన నిన్ను ధ్యానించుకుని నిన్ను స్తుతించుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు మేమేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము దేవా. ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు నాయన. అలాగే ఈరోజు నా ప్రభు వర్తమానం చెప్పే నీ దాసులను మీరు బలపరిచి నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం వారికి తోడుగా ఉండి విలువైన మాటలు మేము నేర్చుకోవడానికి మాకు కృప చూపించినందుకు వందనాలు ఆయన. వారికి మీరే సహాయంగా ఉండి మీ యొక్క శ్రేష్టమైన మాటలను మేము విని దాని ప్రకారం మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. అలాగే ఈ యొక్క టీంలో నా ప్రభువ అందరినీ ఎంతో ప్రోత్సహిస్తూ పురుకొల్పుతూ ముందుకు నడిపిస్తున్న మా ప్రియులు సహోదరులు రవి గారి కుటుంబాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఇంకా ఆ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ గ్రూప్ సభ్యులు ఇంకెందరైతే నా ప్రభువ లైవ్లోకి వచ్చారు వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించి వారి ఇంకా లోతైన అనుభవంలోకి సత్యాన్ని తెలుసుకునే గొప్ప సమయోచితమైన జ్ఞానాన్ని నాయన మా అందరికీ అనుగ్రహించండి దేవానికి స్తోత్రం. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి నేను మా ఆశను నెరవేర్చండి దేవానికి స్తోత్రములు. రాబోయే దినాల్లో నీ యొక్క సువార్త ఇంకా నేను అనేక ప్రాంతాలకు విస్తరించేలా నా ప్రభువా నేను ప్రతి ఒక్కరిని మేల్కొల్పి నా ప్రభువా మీ కృపలో నడిపించండి దేవానికి స్తోత్రములు. ఇంత గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చిన ప్రభువా మీ కృపలో వర్ధిల్లింప చేయండి దేవానికి స్తోత్రములు. పాటల్లోనూ వాక్య పఠనాల్లోనూ మీరే మాకు సహాయంగా ఉండి నడిపించమని మీరే మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సహోదరులందరికీ వందనాలు. ప్రార్థన చేసినటువంటి సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో సహోదరులు నతానియేలు గారు మొదటి పాటగా పాడతారు. తర్వాత స్వామి గారు రెండవ పాటగా పాడి దేవుని నామమును మహింపరచవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మొదటిగా. అలాగే కూడి వచ్చినటువంటి సోదరులకు సోదరిమణులకు హృదయపూర్వక వందనాలు. పాట పాడి దేవుడి నామాన్ని స్తుతించుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా,
నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవన ఆధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. అందరికీ వందనాలండి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడొచ్చి మీ అందరికీ వందనాలండి. శిథిలమైపోతుంది మానవ దేహం అని పాట పాడతాము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా, పరలోకం వెళ్ళేది మనుషులే కదా. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా, పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలవబెట్టరండి దేవుని కొరకు. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలవబెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం.
మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. గెరాసేన దేశంలో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్వసనం చేరాడు. గెరాసేన దేశంలో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్వసనం చేరాడు. శిథిలమై పోయినా వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలవబెట్టెను. శిథిలమై పోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలవబెట్టెను. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. హస్తకృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. హస్తకృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. యేసు వచ్చేది కట్టడాలో చూచుటక, చిదికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. యేసు వచ్చేది కట్టడాలో చూచుటక, చిదికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా, పరలోకం వెళ్ళేది మనుషులే కదా. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా, పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలవబెట్టరండి దేవుని కొరకు. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలవబెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము అన్నారండి. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. సమయంలో సంఖ్యాకాండము 26వ అధ్యాయము వాక్యపఠన భాగంగా మనం చదువుకుందాము. సహోదరులు సుబ్రహ్మణ్యం గారు మొదటి 20 వచనాలు చదివి వినిపిస్తారు. సహోదరులు నతానియేలు గారు 21వ వచనం నుండి 51వ వచనం వరకు చదువుతారు. 52వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. ఫాస్ట్గా చదవండి. సహోదరులకు వందనాలండి. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగూ సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజములో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగిన ఇశ్రాయేలులో సేనగా
బయలువెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయిచుండి, కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని ప్రైపాయం గల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకు ఐగుప్తు దేశము నుండి వచ్చిన ఇశ్రాయేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములో యెరికో వద్దనున్న యొర్దాను దగ్గర నుండగా తన జనసంఖ్యను చేయుడని వారితో చెప్పెను. ఇశ్రాయేలు తొలిచూలు రూబేను పుత్రుల్లో హానోకీయులు, హానోకు వంశస్థులు, పలు వంశస్థులు, హెబ్రోనీయులు, ఎస్రోను వంశస్థులు, కర్మీ వంశస్థులు. వీరు రూబేనీయుల వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారి 43,530 మంది. వాళ్ళు కుమారుడు ఎలియాబు కుమారులు నెముయేలు, దాతాను, అబిరాము. కోరాహు తన సమూహములో పేరుపడినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను, అబిరాములు వీరు. ఆ సమాజపు వారు మృతి నొంది అప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మృంగివేసినందును వారు దృష్టాంతములైరి. అయితే కోరాహు కుమారులు చావలేదు. షిమ్యోను పుత్రుల వంశములోను నెముయేలు వంశస్థులను, యామీను వంశస్థులు, యూకునీయుల వంశస్థులు, జెరాహు వంశస్థులను, పావులీయులు, షావులు వంశస్థులను. ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు 22,200 మంది. గాదు పుత్రులలో వంశములలో షెపోనీయుల వంశస్థులను, హగ్గీ వంశస్థులను, షూనీ వంశస్థులను, పేజనీయులు, ఓజనీ వంశస్థులను, ఏరీ వంశస్థులు, ఏరోదు వంశస్థులు, ఆరేలీ వంశస్థులను. వీరు గాదీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 44,500 మంది. యోధా కుమారులు ఏరును కానాను దేశములో మృతి పొందిరి. యోధావారి వంశములలో షేలా వంశస్థులను, పెరెసు వంశస్థులను, జెరాహు వంశస్థులను. అందరికి వందనాలు. 26 సంఖ్యాకాండం 26, 21 నుంచి 51 వరకు చదువుకుందాం. పెరిసీయులలో హెస్రోనీయులు, హెస్రోను వంశస్థులు, హామూలీయులు, హామూలు వంశస్థులు. వీరు యూదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. ఇస్సాఖారు పుత్రుల వంశస్థులలో తోలాహీయులు, తోల వంశస్థులు, పువ్వీయులు, పువ్వా వంశస్థులు, యాషూబీయులు, యాషూబు వంశస్థులు, సిమ్రోనీయులు, సిమ్రోను వంశస్థులు. వీరు ఇస్సాఖారీయుల వంశస్థులు.
వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,300 మంది. జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు, సెరదు వంశస్థులు, ఏలోనీయులు, ఏలోను వంశస్థులు, యహలేలీయులు, యహలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థులు, అతని కుమారులు మనస్సే, ఎఫ్రాయిము. మనస్సే కుమారులలో మాకీరీయులు, మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదీయులు గిలాదు వంశస్థులు, వీరు గిలాదు పుత్రులు. ఈజరీయులు ఈజరు వంశస్థులు, హెలకీయులు హెలకు వంశస్థులు, అస్రియేలీయులు అస్రియేలు వంశస్థులు, షెకెమీయులు షెకెము వంశస్థులు, షెమీదాయీయులు షెమీదా వంశస్థులు, హెపెరీయులు హెపెరు వంశస్థులు. హెపెరు కుమారుడైన సెలోపెహాదు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలానోయి, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనస్సీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 52,700 మంది. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి: సూతలహు వంశస్థులు, బేకరీయులు బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు. వీరు షూతలహు కుమారులు. యారానీయులు యారాను వంశస్థులు, వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెలవంశస్థులు, అష్బేలీయులు అష్బేల వంశస్థులు, అహీరామీయులు అహీరాము వంశస్థులు, షూఫామీయులు షూపాము వంశస్థులు. బెల కుమారులు అర్దునయమాను, అర్దీయులు ఆర్దు వంశస్థులు, నయమానీయులు నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనీయుల వంశస్థులు. వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు. వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. ఆషేరు పుత్రుల వంశములలో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు, హిష్వీయులు హిష్వీ వంశస్థులు, బెరీయులు బెరియా వంశస్థులు. బెరియానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు, మెల్కీయేలు వంశస్థులు. ఆషేరు కుమార్తె పేరు షెరహు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు. వీరు 53,400 మంది. నఫ్తాలి పుత్రుల వంశములలో యహసయేలు వంశస్థులు, గూనీయులు గూనీ వంశస్థులు, ఏసెరీయులు ఏసెరు వంశస్థులు, షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇశ్రాయేలీలలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. వందనాలు. 52వ వచనం నుంచి చదువుతున్నానండి. యెహోవా మోషేకు
ఎలాగూ సెలవిచ్చునో వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇవ్వవలెను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇవ్వవలెను. దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇవ్వవలెను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలెను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను. వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు: గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు, కహతీయులు కహాతు వంశస్థులు, మొరారీయులు మొరారి వంశస్థులు. లేవీయుల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహాలీయుల వంశము, మూషీయుల వంశము, కోరాహీయుల వంశము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. అహరోను వలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి. నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వారు కారు గనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యం ఇయ్యబడలేదు. యెరికో ప్రాంతముల యందలి యోర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండబడలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదనని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువాయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఇప్పటి వరకు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించిన సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి ఉన్న సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ సంఖ్యాకాండము 26వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. 26వ అధ్యాయంలో మోయాబు మైదానంలో ఇశ్రాయేలీల రెండవ జనాభా లెక్కను నమోదు చేస్తూ ఉంది. సంఖ్యాకాండము మొదటి అధ్యాయము మరియు రెండవ అధ్యాయాలలో మొదటి జనాభా లెక్కను వాళ్ళు వేశారు. మళ్ళా 25 అధ్యాయాల తరువాత జనాభా లెక్కను వేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్న జనాభా సంఖ్య మొత్తము 6,17,30 మంది యోధులు ఉన్నారు. వీళ్ళకి కానానులో ప్రవేశించడానికి సిద్ధమవుతున్న యువతరాన్ని ఆదేశించే ఈ జనాభా లెక్క యెహోషువ మరియు కాలేబు మినహా పాత తరం యొక్క పూర్తి మరణాన్ని చూపిస్తూ ఉంది. అంటే గతములో ఎవరినైతే లెక్క పెట్టామో వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతము లేరు. ఇది లెక్క పెట్టినప్పుడు వీటి యొక్క సూచన ఏమిటి అంటే 20 ఏళ్ల వయసు పైప్రాయము కలిగిన వారిని మాత్రమే లెక్క వేయాలి. గతంలో 20 ఏళ్ళు వయసు పైప్రాయము కలిగిన వారిని లెక్క వేసినప్పుడు ఉన్న జనాంగము ఎంతమంది అని చూసినట్లయితే
గత లెక్క ప్రకారము ఉన్నవాళ్ళు 6,03,550 మంది లెక్క, మొదటి లెక్క. ఇప్పుడు ఈ 6,03,550 మంది లేరు, ఇద్దరు మాత్రమే ఉన్నారు, యెహోషువ, కాలేబు. మరి ఈ పాత తరం అంతా కూడా ఏమైపోయారంటే వారందరూ కూడా మరణించారు. ఇది మనం 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని మనం 5వ వచనం పరిశీలన చేస్తున్నప్పుడు అక్కడ ఒక విలువైన విషయాన్ని దేవుడు తెలియజేశాడు. ఏమిటంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఈ 6,03,550 మందిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు గనుక అరణ్యములో సంహరించబడిరి. కాబట్టి ఎవరైతే దేవునికి ఇష్టముగా లేరో, ఎవరైతే దేవునిని ప్రేమించలేకపోయారో, ఎవరైతే దేవుడి కట్టడలను అనుసరించలేకపోయారో వాళ్ళందరూ కూడా సంహరింపబడ్డారు. వారు సంహరింపబడడానికి గల కారణం ఏమిటి అంటే 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకున్నట్లు. వాళ్ళు సంహరింపబడడానికి గల కారణము దేవునికి ఇష్టలుగా లేరు. వారు సంహరించబడడానికి గల కారణము చెడ్డవాటిని ఆశించారు. సంహరించడము అంటే ఏమిటంటే బ్రతికే అవకాశం ఉన్నది, కానీ వాళ్ళు చేసిన పొరపాట్లు, తప్పిదములను బట్టి వాళ్ళు సంహరింపబడ్డారు, వాళ్ళ ప్రాణాలు తీయబడ్డాయి. గల కారణము వారు చెడ్డవాటిని ఆశించారు. వారి దృష్టి దేని మీద ఉంచారంటే 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడి. అంటే జనుల దృష్టి అంటే ఈ 6,03,550 మంది వారి యొక్క దృష్టి దేని మీద ఉన్నది అంటే తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. అంటే ఇంతకేం చెప్పాడంటే చెడ్డవాటిని ఆశించారు. ఆ చెడ్డవాటిని ఆశించడం తర్వాత వారి దృష్టి తినేదాని మీద, తాగేదాని మీద, ఆడేదాని మీద ఉన్నది. వారు విగ్రహారాధికులు అయ్యారు, వారు వ్యభిచారులయ్యారు, వారు చెడ్డవాటిని ఆశించారు, వారు దేవునికి అయిష్టలుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు నాశనం అయిపోయారు. 10వ వచనం కొంచెం వివరణ ఇస్తుంది. మీరు శనగకుడి, వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. అంటే ఈ అధ్యాయం మనకి ఏం చెప్తుంది అంటే, ఎవరైతే దేవునికి అయిష్టలుగా ఉన్నారో, ఎవరైతే చెడ్డవాటిని ఆశించారో, ఎవరైతే తిని తాగే వాటి మీద దృష్టి పెట్టి విగ్రహారాధికులు అయ్యారో, ఎవరైతే వ్యభిచారం చేశారో, ఎవరైతే దేవుణ్ణి శోధించారో, ఎవరైతే సనిగారో వీళ్ళందరూ కూడా దేవుడు తీసేసి ఒక కొత్త తరాన్ని ప్రవేశపెట్టాడు. ఇంకొంచెం ముందుకు వెళదాం. దీంట్లో ముఖ్యాంశాలు: 2వ జనాభా లెక్కింపు 1వ వచనం నుంచి 51 దాకా 2వ జనాభా లెక్కింపు. అయితే ఈ జనాభా లెక్కింపు మనం చూస్తూ ఉన్నప్పుడు మునుపటి జనాభా లెక్కల కంటే స్వల్పంగా తగ్గినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 52 నుంచి 56 దాకా ఎందుకు లెక్కించారు వీళ్ళందరినీ మరలా అంటే, వీళ్ళు కానాను వెళ్ళాలి, కానాను వెళ్ళిన తర్వాత వారికి ఉన్న సంఖ్యను బట్టి వారికి స్థలాలు పంచాలి, అందువల్ల దానిని లెక్క వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ లేవీల పరిస్థితి ఏమిటంటే 57 నుంచి 62 దాకా చూస్తూ ఉన్నప్పుడు లేవీ తెగకు ప్రత్యేక జనాభా లెక్క జరిగింది. దీనిలో 1 నెల మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు 23,000 మంది పురుషులు ఉన్నారు. వారు సైనిక విజయం కోసం కాకుండా, అంటే యుద్ధాల కొరకు కాకుండా సేవ కొరకు వేరు చేయబడ్డారు. మరియు
భూమి వారసత్వము ఇవ్వబడలేదు, కాబట్టి వారికి సాధారణ జనాభా లెక్కలో చేర్చలేదు. తర్వాత 63 నుంచి 65 దాకా చూస్తున్నప్పుడు తర పరివర్తన, అంటే తరం మారినట్టు. ఈ జనాభా లెక్కింపబడిన వ్యక్తులు ఎవరో అసలు జనాభా లెక్కలో లేరని, పాత తిరుగుబాటు తరము అరణ్యములో చనిపోతారనే ప్రవచనాన్ని నెరవేర్చారని ఈ వచనము తెలియజేస్తూ, యెహోషువ, కాలేబులు తప్ప పాత తరంలో మిగతా వాళ్ళందరూ కూడా వారు కలిగి ఉన్న లోపములు, పాపములను బట్టి సంహరింపబడినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ అధ్యాయము ఇక్కడతో ముగింపబడుతూ ఉంది. ఈ అధ్యాయంలో జనాభా లెక్క వేయించింది ఎవరు అంటే మోషే మరియు ఎలియాజర్ ద్వారా చేయించాడు. జనాభా లెక్కించడానికి గల కారణం ఏమిటి అంటే పాత తరాన్ని నాశనం చేసినట్లుగా మనకు అర్థమవుతుంది, కొత్త తరము ఫిల్ అయినట్లుగా మనకు కనబడుతుంది, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లుగా మనకైతే కనపడుతుంది. కానాను దేశాన్ని వంశాల ప్రకారం పంచడాన్ని చూసాం. యుద్ధానికి సిద్ధంగా ఉన్న పురుషుల సంఖ్య తెలుసుకోవడానికి లెక్కించబడడం చూసాం. దేవుని వాగ్దానము నిలవబట్టినట్లుగా చూపడాన్ని మనం అయితే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, ఇక్కడ కొన్ని చరిత్రలో ఉన్న విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అనేది చూస్తున్నట్లయితే 9వ వచనం నుంచి 11వ వచనం దాకా జరిగిన ఒక పాత సంఘటనను దేవుడు మరలా తెలియజేస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కోరాహు తాను 250 మందితో వెళ్ళి వాదనకి దిగినప్పుడు వారిని దేవుడు హతమార్చినట్ల సంఘటనను మనం మరలా ఇక్కడైతే చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక చిన్న పోలికను నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో కొత్త తరము లెక్కింపబడింది. యేసు క్రీస్తులో అది నెరవేర్పు. క్రీస్తులో ఉన్న మీరు నూతన సృష్టి అని తెలియజేశాడు. సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో దేవుని ప్రజలు కానానులోకి వెళ్తారు. అలాగే క్రీస్తులో ఉన్న నూతన సృష్టిగా ఉన్నవారు పరలోక రాజ్యానికి వెళ్తారు. సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో ఉన్న వాళ్ళ పేర్లు నమోదు చేయబడ్డాయి. యేసు క్రీస్తు నూతన సృష్టిలోకి, పరలోక రాజ్యంలోకి వెళ్ళే వాళ్ళ పేర్లు జీవ పుస్తకంలో లేదా జీవ గ్రంథంలో లెక్కింపబడతాయి. మరి కానాను వాళ్ళకి వారసత్వ భూమి అయితే ఇక్కడ పరలోకము క్రైస్తవులకి వారసత్వ భూమి. కాబట్టి సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో వాళ్ళు సనుగుడు వల్ల, వ్యభిచారము ద్వారా, విగ్రహారాధన ద్వారా దేవునికి అయిష్టులుగా ఉన్న వాళ్ళందరూ కూడా నాశనమైపోయారు. క్రీస్తులో కూడా మనం చూస్తున్నప్పుడు పాపము చేసిన వారికి పరలోక రాజ్యంలో స్థానమైతే లేదు అని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, ఈ లెక్కలను మనం చూస్తున్నప్పుడు మీ అందరికీ కూడా ఒక ఫోటోని మరి గ్రూప్లో పెట్టడం జరిగింది. దానిని ఒకవేళ మీరు ఓపెన్ చేసి చూడగలిగితే పాత లెక్క ఎంతమంది ఉంది, కొత్త లెక్క ఎంతమంది ఉంది అనేది మీకు అర్థమవుతుంది. అయితే పాత లెక్క కన్నా కొత్త లెక్కలో బాగా అధికంగా జనాభా పెరిగింది ఎవరికి అంటే మనషే గోత్రం. గతంలో వాళ్ళు 32,200 మంది ఉన్నారు. ఇప్పుడు లెక్క వేయబడినప్పుడు 52,700 మంది ఉన్నారు. అయితే బాగా పెరిగిన జనాభా వీళ్ళు. బాగా తరిగిన జనాభా ఎవరు అంటే షిమ్యోను వాళ్ళు, షిమ్యోను గోత్రికులు. గతంలో 59,300 మంది ఉన్నారు. ప్రస్తుతము 22,200 మంది ఉన్నారు. అంటే ఇంచుమించుగా 63% జనాభా చనిపోయారు. వీళ్ళ గురించే మనము గత అధ్యాయంలో చదివాం. ఏం చదివామంటే తెగులు చేత 24,000 మంది చనిపోయారు అన్న సంఘటన మనం చూసాం కదా.
అది ఈ గోత్రపు వారే అనేది చరిత్ర అయితే కొంత మనకి తెలియజేస్తుంది అని కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగా మీరు ఆ జనాభా లెక్కను ఒకవేళ పరిశీలన చేస్తున్నట్లయితే మనకి పెరిగిన వాళ్ళు మనీషే గోత్రం వాళ్ళు, బాగా తగ్గిన వాళ్ళు షిమ్యోను గోత్రం వాళ్ళు. మరి పాత లెక్కకి ప్రస్తుత లెక్కకి ఎంత జనాభా తేడా అంటే, పాత లెక్కలో 6,03,550 మంది, కొత్త లెక్కలో 6,17,30 మంది. అంటే ఎంత తేడా ఉందంటే 1,820 మంది మాత్రమే తేడా ఉన్నారు. ఎంత పర్సంటేజ్ అంటే 0.3% అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎందుకు ఈ లెక్కలను కూడా నేను మీకు వివరంగా తెలియజేస్తూ ఉన్నానంటే, దేవుడు ఆయన చిత్తములో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు లేరు. దానికి గల కారణము వారి పాపము, వారి శాపము, వారి లోపము. వీళ్ళు వెళ్ళడానికి గల పరిస్థితి ఏమిటంటే వీళ్ళ యొక్క విధేయత. కాబట్టి దేవుడు ఎవరైతే విధేయులుగా ఉంటారో వారిని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. ఎవరైతే అవిధేయులుగా ఉంటారో వారిని నశింపజేస్తూ ఉంటాడు. కాబట్టి నీ యొక్క జీవితంలో నువ్వు విధేయుడిగా ఉంటున్నావా, అవిధేయుడిగా ఉంటున్నావో ఒక్కసారి ఆలోచన చేయండి. అలా ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగి ఉన్న సమస్తమును ఆయన ఆశీర్వదిస్తాడు. అవిధేయతగా ఉండి వాక్యానికి వ్యతిరేకమైన ప్రణాళికలలో నువ్వు జీవించినట్లయితే నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన యొక్క గణాంకాల నుంచి, ఆయన యొక్క లెక్కల నుంచి నిన్ను తీసివేస్తాడు. అయితే ఈరోజు మనము దేవుని జనాంగంగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా మనం క్రీస్తునందు నూతన సృష్టి అవ్వాలని తెలియజేస్తూ, ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. చాలా మంచి సంగతులను సహోదరులు నేర్పించారు. వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా దేవుడి రోజు మనకి దుష్టాంతరములుగా ఉంచాడు. ఆ రోజున దేవుడు ముందే చెప్పాడు వాళ్ళు నశించిపోతారని. అలాగే ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. యేసుక్రీస్తు చెప్పాడు అనేక మంది నాశనానికి వెళ్ళిపోతారనే సంగతి ముందుగానే తెలియజేశారు. కాబట్టి ఆ గుంపులో, ఆ నాశనానికి వెళ్ళేటువంటి వారిలో మనము, మన బంధువులు, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం, మనల్ని కాపాడుకుంటూ అనేక మందిని కాపాడేటువంటి విధంగా మనం పనిచేయాలని కోరుకుంటున్నాను. సహోదరులు అనిల్ గారికి మరి ఒకసారి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటి విషయమే తదుపరి దేవకిరణ్ గారి మెసేజ్ కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు అనిల్ గారినే ప్రేమతో కోరుకుంటున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీ మహోన్నతమైన ప్రేమను చాటుతూ ఈరోజు మా అందరినీ కూడా సజీవులుగా ఉంచిన విధానమును బట్టి మీకే వేలాదిగా కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన ఈ యొక్క ఆయుష్కాలమును, మీరు ఇచ్చిన ఈ యొక్క ఆరోగ్యమును మరి మీకు విధేయులుగా జీవిస్తూ, నీ నామానికి మహిమార్థకరంగా జీవిస్తూ మా జీవితాన్ని సార్థకం చేసుకునే వ్యక్తులుగా ఉన్నటకు, మా క్రైస్తవ వ్యక్తిత్వాలను కాపాడుకుంటూ క్రీస్తుని మేము అనుసరించేవారుగా ఉండటకు కూడా కృప చూపిస్తారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి మేము తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లను, అపరాధములను చేస్తే దయతో మన్నించండి, క్షమించండి. వాటిని మేము గుర్తెరిగి సరిచేసుకునే మనసులను దయచేయండి. మరి యొక్క గ్రూప్ నందు ఎవరైతే ఉన్నారో వారిని, వారి కుటుంబాలను, వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను, వారి యొక్క ఆర్థిక పరిస్థితులను, వారి యొక్క ఆత్మీయ పరిస్థితులను మీరు కృప చూపించి ముందుకు నడిపించండి. తదుపరి వాక్యాన్ని వివరిస్తున్న సహోదరులు, దైవజనులు మరి దేవకిరణ్ గారిని కూడా జ్ఞాపకం చేసుకొని చక్కటి విషయాలను తెలియజేస్తూ మరింతగా దీనిలో ఉన్న వారిని బలపరచగలిగిన పరిస్థితులను, వాటన్నిటినీ శ్రద్ధగా విని ఏకదృష్టితో గ్రహించగలిగిన మనసును మా అందరికి దయచేయగలరు నమ్ముచు ఈ మనవులు మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు చాలా చక్కగా వాక్యాన్ని మనకు బోధించి ప్రార్థన చేసినటువంటి సహోదరులు అనిల్ గారికి మరి ఒకసారి ప్రత్యేకంగా
వందనములు తెలియజేస్తూ సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు సంపూర్ణంగా బోధించాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి మనలను తన సన్నిధికి నడిపించిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న ప్రియ సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన దినాలలో మనము ప్రార్థన గురించి అనేక విషయాలు ధ్యానిస్తూ ఉన్నాం. అనేక విషయాలు మనము దేవుని మహాకృపను బట్టి నేర్చుకున్నాము. అలాగే ఈరోజు మరికొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యము నుండి ధ్యానము చేద్దాం. ప్రార్థన అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయముగా క్రైస్తవుని యొక్క జీవితంలో మనము కలిగి ఉండవలసిన ఒక గొప్ప లక్షణముగా మనము ప్రార్థన గురించి నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ఈనాటి కాలంలో ప్రార్థన అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయముగా మనమందరము కలిగి ఉండవలసిన ఒక గొప్ప లక్షణముగా లేక ఒక గొప్ప కార్యముగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రార్థన గురించి మనము ఒక గొప్ప అవగాహన కలిగి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము గడిచిన పాఠంలో మనము ప్రార్థన గురించి ధ్యానిస్తూ అనేక విషయాలు మనము ధ్యానించాం. అందులో ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థించాలి అని ప్రార్థన నియమాలు లేక ప్రార్థన విధానాలు లేక ప్రభువు చేసిన ప్రార్థనలు, అనేకులు చేసిన ప్రార్థనలు, అనేక విషయాలు మనము ధ్యానించడము జరిగింది. సుమారుగా ఒక 20 మంది యొక్క ప్రార్థనలు మనము ధ్యానించాం. బైబిల్లో చివరి ప్రార్థన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం వరకు మనము ధ్యానించడం జరిగింది. ఇక ఈరోజు ప్రార్థనలో కొన్ని నియమాలు, రెగ్యులేషన్ లేక విధానాలు గురించి మనము ధ్యానిద్దాం. అందులో ఒకటి యాజ్ టు ద పోస్చర్ ఆఫ్ ద బాడీ, అంటే శరీర భంగిమ. ప్రార్థించేటప్పుడు మన శరీరం ఎలా ఉండాలి, ఎలా ప్రార్థించాలి అనే విషయాలు మనం చూస్తే బైబిల్లో కొంతమంది ఎలా వారు ప్రార్థన చేశారు అనేది మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము. ఈ యొక్క అధ్యాయంలో గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చేసిన ప్రార్థన మనకు కనపడుతుంది. చదువుకుందాం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు
నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన చేసిన ప్రార్థనలో సాగిలపడి అనేది మనకు ఇక్కడ కనపడుతుంది. అంటే యేసుక్రీస్తు వారు అనుసరించిన విధానము, ఆయన ప్రార్థించినప్పుడు ఎలా ఆయన ప్రార్థించాడు, ఎలాంటి విధానంలో ఆయన ప్రార్థించాడు అనే సంగతి మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కనుక యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన మనకు ఒక గొప్ప ఉదాహరణగా మనము గ్రహించగలము. కనుక ప్రార్థించేటప్పుడు ఈ ఈ విధానాలు అంటే బైబిల్ గ్రంథములో మరి కొందరు ఎలా ప్రార్థన చేశారు, వారు ఎలాంటి విధానంలో ప్రార్థన చేశారు అని మనం చూసినట్లయితే మనము రెండవదిగా సొలొమోను చేసిన ప్రార్థన మనం గ్రహించగలం. చూడండి, మొదటి రాజులు గ్రంథం 8వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ సొలొమోను చేసిన ప్రార్థన. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళునుట మాని లేచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజమంతటిని దీవించెను అని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను ప్రార్థించినప్పుడు ఆయన ఆకాశము తట్టు తన చేతులు చాపాడు, అలాగే మోకాళ్ళు ఉన్నాడు. అంటే మోకాళ్ళుని ప్రార్థించటము మనము సొలొమోను విషయంలో గమనించగలం. కనుక మనం పరిశీలించినట్లయితే ప్రార్థనా స్థలాలు, ప్రార్థనా విధానాలు అంటే శరీర భంగిములు ఎలాంటి స్థితిలో వారు ప్రార్థన చేశారు అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించవచ్చు. ఆ తర్వాత లూకా సువార్త 23వ అధ్యాయము మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు మరొక ప్రార్థన కనపడుతుంది. చూడండి, 42వ వచనం. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఇది ఎవరు అంటే శిలువ మీద ఉన్న దొంగ, కుడివైపున ఉన్న దొంగ ప్రభువుని ఇలా అడుగుతూ ఉన్నాడు. కనుక శిలువ మీద ఉండి కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఇంకా మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకున్నాం. అక్కడ ఒక అద్భుతమైన ప్రార్థన విధానం మనకు కనపడుతుంది. ఆ యొక్క ప్రార్థన మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. చూడండి, జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయాడు, నేల మీద పట్టాడు, ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఇక్కడ ఏలియా యొక్క ప్రార్థన విధానాన్ని కూడా మనం గ్రహించగలం. అంటే వర్షం కోసం ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు తన దాసుని చూచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా
అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. ఇక్కడ తన దాసుడు వర్షం కోసం చూస్తూ ఉన్నాడు. ఏలియా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక వారు ఎలాంటి భంగిమలో ప్రార్థన చేశారు అనేది ఇక్కడ మనం గ్రహించగలం. అలాగే కీర్తన గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 6వ వచనంలో కీర్తనకారుడు అక్కడ రాస్తూ ఉంటాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు, పాపము చేయువారలారా వీరందరూ నా ఎద్దు నుండి తొలగిపోవుడి. అంటే దావీదు ప్రార్థన చేస్తూ ఆయన ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. అంటే ఇక్కడ ఆయన తన యొక్క పరుపు తేలిపోయేలాగా ప్రార్థన చేస్తున్నాను అని, ప్రార్థనలో ఆయన ఎంత కన్నీరు విడుస్తున్నాడో ఆ విషయాన్ని అక్కడ ఆయన తెలియజేస్తూ ఈ మాట రాయటం అనేది జరిగింది. ఆ తర్వాత మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మరి రెండవదిగా టైము, అంటే ఏ సమయాల్లో మరి వారు ప్రార్థన చేశారు అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆ సమయాలను గురించి మనం ఆలోచించినప్పుడు కొన్ని ఉదాహరణలు మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇంతవరకు చెప్పుకున్న భాగంలో మనకి ప్రార్థనకి ఒక నిర్దిష్టమైన భంగిమ లేదు. కొంతమంది సాగిలపడ్డారు, కొంతమంది మోకాళ్ళు ఉన్నారు. ఎక్కువ సార్లు మనము మోకరించటం గురించి వింటూ ఉంటాం. మోకరించుట అనేది ఒక గౌరవార్థమైన భక్తితో కూడిన ఆ యొక్క విధానంగా బైబిల్ మనకు ఎక్కువ సార్లు తెలియచేస్తూ, సాగిలపడుట అనేది, మోకాళ్ళునుట అనేది దేవుని ఆరాధించే ఒక నిర్దిష్టమైన పద్ధతిగా మనము గ్రహించగలం. ఎందుకంటే మనకు ఒక వచనం, అంటే క్రొత్త నిబంధనలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం ఒకసారి చదివినట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. చూడండి, 9వ వచనం చదువుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును అన్నాడు. అంటే ప్రతి వాని మోకాలు వంగుట అనేది విధేయతకు, భక్తికి, గౌరవానికి గుర్తు. కనుక ఎక్కువ సార్లు మనము బైబిల్లో ఈ యొక్క విధానాన్ని చూడగలం. అంటే మనము ఈ మోకరించుట అనేది పాత నిబంధన దగ్గర నుండి కూడా మనము గమనించినట్లయితే అనేక సార్లు సాగిల పడి అలాగే మోకరించి ప్రార్థించుట అనేది మనము ఎక్కువ సార్లు చూడగలం. కనుక మనం మరొక వచనం కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ఇలా చెప్తుంది, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని
తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక్కడ అనుదినము, ముమ్మారు, మోకాళ్ళుని అనే మాటలు మనం చూస్తున్నాం. అంటే ఎక్కువ సార్లు బైబిల్ గ్రంథంలో ఈ మోకరించి ప్రార్థించుట అనే విధానాన్ని బైబిల్ మనకు ఎక్కువ సార్లు తెలియచేస్తూ ఉంది. కనుక సాధ్యమైనంత వరకు, అంటే వీలున్నంత వరకు అలాగా మోకరించి ప్రార్థించుట అనే విధానాన్ని మనం గ్రహించగలం. కనుక మోకరించుట అనేది గౌరవార్థమైనది, భక్తిపూర్వకమైనది. కనుక అది ఎంతో ప్రాచుర్యం పొందిన, అంటే ఎక్కువగా బైబిల్ గ్రంథంలో పేర్కొనబడిన ఆ విధానం, ఆ భంగిమ, అంటే మోకరించుట అనేది. కనుక ప్రతివాని మోకాలు యేసునామమున వంగాలి అనేది దేవుని యొక్క చిత్తమైనది. కనుక యేసునామంలో మనము ప్రార్థించినప్పుడు మోకరించుట అనేది మనము అనుసరించినట్లయితే అది ఒక మంచి విధానముగా గ్రహించగలం. మన శరీర అసౌకర్యాన్ని బట్టి మనము దాన్ని ఎంచుకోవచ్చు. ప్రార్థించేటప్పుడు మనము మన శరీర పరిస్థితులు దానికి వేరుగా ఉంటే మనము బలవంతంగా మోకరించాల్సిన అవసరం లేదు. కొంతమంది మోకరించే ప్రయత్నంలో ఎక్కువసేపు అలా ఉన్నప్పుడు విసుగు చెందుతూ ఉంటారు, కష్టంగా దేవుని సన్నిధిలో కూర్చుంటూ ఉంటారు. అలా కష్టంగా మనం కూర్చోవలసిన అవసరం లేదు. ఇక్కడ నీ శరీరం యొక్క అనుకూలతను బట్టి ఇష్టముగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేది ప్రాముఖ్యమైన విషయంగా మనం గ్రహించాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే సమయాన్ని మనం ఆలోచించినప్పుడు ప్రార్థనకు నిర్దిష్ట సమయ నియమం అనేది లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. క్రైస్తవుడు తనకు అనుకూలమైన సమయంలో ప్రార్థించుట అనేది ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక నిర్దిష్టమైన సమయం బైబిల్ మనకు చెప్పలేదు. ఒంటరిగా ప్రభుతో ఉండే సమయాన్ని మనం ఎంచుకోవాలి. బైబిల్లో ఎలాంటి కట్టుబాట్లు లేవు. ఒంటరిగా అంటే అది ఒక ఏకాంతమైన సమయం, అంటే డిస్టర్బెన్స్ లేనిది, ఎలాంటి ఆటంకం లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించుట అనేది ఒక ప్రాముఖ్యమైన విషయంగా మనం గ్రహించాలి. ఇప్పుడు మనము సమయాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే మనం చదువుకున్న దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు ముమ్మారు తన ఇంటి పైగది కిటికీలు, అంటే ఆయన ప్రతిరోజు రోజుకు 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. అలాగే మనము ఆలోచించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనం ఆలోచించినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన సమయం మనకు కనపడుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు వారు ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే, అంటే ఉదయాన్నే లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పెందల కడ అన్నాడు, ఇంకా చాలా చీకటి ఉండగానే అన్నాడు.
కనుక ఆయన సమయం ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఆయన సమయంలో ఆయన ప్రార్థన అపొస్తలుల మూడవ కూడా అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 3 ప్రార్థన పేతురును యోహాను దేవాలయమునకు వెళ్ళుచుండ పగలు గంటలకు యూదులకు ఒక ప్రార్థనా టైము దేవాలయానికి వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూడగలం. ఇంతకీ బైబిల్ మనకి ఏం బోధిస్తుంది అంటే, మనకు అనుకూలమైన సమయంలో మనము ఆ దేవునికి ప్రార్థించవలసిన వారమైనాం. కనుక ఒక నిర్దిష్టమైన సమయము బైబిల్ ప్రతిపాదించలేదు. మీరు ఈ సమయంలోనే ప్రార్థన చేయాలి అనే విధానాన్ని బైబిల్ మనకి ఖచ్చితంగా ఆజ్ఞాపించలేదు. కనుక మనము ప్రార్థన చేసేటప్పుడు మన అనుకూలతను బట్టి ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి. మనకు దెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనపడుతుంది. మొదటి దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎడతెగక ప్రార్థన చేయుడి అంటాడు. అంటే ఎడతెగక అనేది ఏం తెలియజేస్తుంది? ఒక గొప్ప నిర్దిష్టమైన సమయం లేక ఒక ప్రత్యేకమైన సమయం అనేది లేకుండా అది నిరంతరము కూడా, అంటే ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడి ఉండాలి. ఎనీ టైం, ఎక్కడైనా సరే, ఏ స్థలంలోనైనా సరే మనము ప్రార్థన చేయవచ్చు. ఇది జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనము స్థలం గురించి ఆలోచన చేద్దాం. స్థలం గురించి అంటే ఏ స్థలంలో మనం ప్రార్థన చేయాలి అని మనం ఆలోచించితే బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రార్థన చేశారు, కొన్ని స్థలాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. స్థలాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మనము యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న మాటలు మనం గ్రహించాలి. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలముందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అటివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. కనుక ఇక్కడ ఆరాధన గురించి చెప్పబడింది. ఆరాధనలో ప్రార్థన కూడా ఇంక్లూడ్ అయి ఉంది. కనుక మనము ప్రార్థించుటకు లేక ఆరాధించుటకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని లేక స్థలాన్ని దేవుడు మనకు ప్రతిపాదించడం లేదు. ఎందుకంటే యూదులకు ఒక నియమం ఉంది. ఏమిటి ఆ నియమం అంటే, ఖచ్చితంగా వారు స్థల నియమాన్ని కలిగి ఉన్నారు.
స్థల నియమం. అంటే వారు ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ వారు ఆరాధన చేయకూడదు. ఖచ్చితంగా వారు దేవాలయానికే వెళ్ళాలి. అందుకే మనం ఇంతకు ముందు చూసాం, పగలు ఇంచుమించు 3 గంటలకు పేతురు యోహానులు ప్రార్థించుటకు దేవాలయానికి వెళ్ళారు. కనుక ఖచ్చితంగా వారు అక్కడే ప్రార్థించాలి అనే నియమం కలిగి ఉన్నారు. అక్కడికే వెళ్ళాలి. ప్రత్యేకించి యెరూషలేము అనేది వారి యొక్క ప్రాముఖ్యమైన స్థలం ఉంది. మనము దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా యెరూషలేము వైపు తన ఇంటి పై గది కిటికీలు తెరవబడి ఉండగా అనే మాట చూశాం. అంటే వారి ఆరాధన కేంద్రము లేక భక్తి కేంద్రము యెరూషలేం. కనుక యూదుల యొక్క ఆ ఆలోచన విధానం అంతా కూడా యెరూషలేం మీదనే ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఇక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రాముఖ్యంగా ఆ స్థలాన్ని గురించి మాట్లాడుతూ, అమ్మా ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఇక్కడ సమరయులు గెరీజీము కొండ మీద ఒక ఆలయాన్ని కట్టుకుని దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. యూదులు యెరూషలేములో కట్టబడిన దేవాలయంలో ఆరాధిస్తూ ఉన్నారు. అయితే వీరందరి యొక్క ఆలోచన ఏంటంటే అక్కడికే వెళ్ళి ఆరాధించాలి, అక్కడికే వెళ్ళి ప్రార్థించాలి అనేది నియమం. అది ధర్మశాస్త్రంలో దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. వారు అన్యుల్లాగా ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టి ఎక్కడ పడితే అక్కడ దేవుని ఆరాధించకూడదు అనేది వారి యొక్క నియమం. కనుక వారు ఆరాధన లేక వారి యొక్క ప్రార్థన ఎక్కువగా యెరూషలేము దేవాలయానికి కేంద్రీకరించబడింది. కనుక వారు యెరూషలేములో ఎక్కువగా ప్రార్థించడానికి ఇష్టపడేవారు. అలాగే యూదులు అలాంటి నియమాన్ని కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. తరువాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము మనం 19వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు చేసిన ఆ స్థలాన్ని గురించి మనం చూడొచ్చు. పచ్చిక మీద కూర్చుని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకుని ఆకాశం కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవాలయంలో లేడు, కానీ ఆయన బయట అరణ్య ప్రాంతంలో బోధ వచ్చి ఆ యొక్క జన సమూహాన్ని వారు ఎక్కడ కూర్చున్నారో అక్కడే ఆయన వారిని కూర్చుండబెట్టి అక్కడ ఆయన ప్రార్థించినట్లుగా మనం చూడగలం. తర్వాత లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు అంటే కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. కొంతమంది యేసుక్రీస్తు వారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థించారు కాబట్టి మనం కూడా కొండ మీద ప్రార్థన చేయాలని కొన్ని చోట్ల చిన్న చిన్న కొండలను ఎంచుకొని ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ గుడి కట్టి, అంటే ఒక చిన్న దేవాలయాన్ని కట్టి అక్కడ ప్రార్థనలు చేయటం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం. అంటే అక్కడ కాన్సెప్ట్ ఏమిటంటే యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రార్థన చేశాడు కాబట్టి మనం కూడా
కొండ మీదనే ప్రార్థన చేయాలి అనేది కొంతమంది ఉద్దేశంగా మనము గ్రహించగలం. కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో ఆయన ఒక నిర్దిష్టమైన స్థలాన్ని ఆదేశించలేదు, ఆజ్ఞాపించలేదు. ఆయన ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ ఆయన ప్రార్థించాడు. అలాగే బైబిల్ మనకు ఆ స్థలాన్ని గురించి చెప్పలేదు, అలాగే సమయాన్ని గురించి కూడా మనకు చెప్పలేదు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించగలగాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము మనం చదవగలిగినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయములో పౌలు గారు మరి ఒక ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఓడ అపాయకరమైన పరిస్థితిలో ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఆ అపాయకరమైన పరిస్థితిలో ఓడ మరి బద్దలైపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఓడలో ఉన్న వారందరూ కూడా మరి చనిపోతాము అని చెప్పి నిర్ణయానికి వచ్చేశారు. పెద్ద గాలి తుఫాను ఆ యొక్క ఓడ మీదకి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో వారందరూ మరి భోజనం చేయడం కూడా మానేసినట్లుగా మనం చూడగలం. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు వారిని ధైర్యపరుస్తూ ఆయన ఆ యొక్క ఓడలో ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం 17వ అధ్యాయంలో మనం చూడగలం. అంటే మనం ఎక్కడైనా ప్రార్థన చేయవచ్చు, ఏ స్థలములోనైనా ప్రార్థన చేయవచ్చు, ఏ సమయంలోనైనా ప్రార్థన చేయవచ్చు. చూడండి, మనం 27వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగెను. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆ ఓడలో అందరూ ప్రాణ భయంతో ఉన్నప్పుడు సైతము పౌలు గారు చక్కగా ప్రార్థన చేసినట్లుగా మనము ఈ వచనంలో గ్రహించగలం. కనుక క్రైస్తవుడు ఎక్కడ ప్రార్థన చేయాలి అనేది మనం ఆలోచించినట్లయితే మనము ఒక నిర్దిష్టమైన స్థలం ఏమీ లేదు, కానీ మన అనుకూలతను బట్టి ప్రార్థించవచ్చు. అది కూడా అనుకూలమైన వాతావరణం, అంటే నిశ్శబ్దమైన వాతావరణము, ప్రార్థనకు ఆటంకము లేని వాతావరణంలో, ఆటంకము లేని స్థలములో ప్రార్థన చేయటం అనేది ఒక మంచి పద్ధతిగా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనములో యేసుక్రీస్తు వారు ఒక చిన్న సలహా మనకు తెలియజేశారు. మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనము, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని చెప్పారు. అంటే ప్రార్థన చేసేటప్పుడు మనము రహస్యముగా ప్రార్థించాలి. ఏకాంత స్థలములో ప్రార్థించడానికి ఒక అనుకూలమైన విధానం, ప్రార్థనకు ఇది మనకు అనుకూలంగా ఉంటుంది. కనుక అలా అనుకూలమైన స్థలాన్ని ఎంచుకొని అనుకూలమైన సమయాన్ని ఎంచుకొని ప్రార్థించుట అనేది చేయగలిగితే అది మనకు అనుకూలంగా ఉంటుంది అని మనం గ్రహించాలి. కానీ ఖండితముగా ఆజ్ఞాపూర్వకముగా ఎవరు ప్రార్థన చేసినా గదిలోనే చేయాలి అని లేదు అనేది ఇక్కడ మనకి ఆజ్ఞాపించబడలేదు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక మనము మూడో విషయం ఏమిటంటే, ప్రార్థన అంటే ఎలా ప్రార్థన చేయాలి అంటే, మన ప్రార్థనకు జవాబు వచ్చుటకు క్రైస్తవుడు ఎలా ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇందులో మొట్టమొదటి స్థానం దేవుని వాక్యము దేనికి ఇచ్చింది అంటే, చూడండి, విశ్వాసము అనేది మనం గ్రహించాలి. చూడండి,
ప్రార్థనకు అత్యంత ప్రాముఖ్యమైనది విశ్వాసము అనేది మనం గ్రహించాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఈ మాటలు కనపడుతున్నాయి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అనే మాట ఇక్కడ మనకి కనపడుతుంది. ఇక్కడ నుండి మనము ఈ అధ్యాయం అంతట్లో కూడా జరిగిన ప్రతి గొప్ప సంఘటనకి ముందు ఈ రచయిత ఒక మాట మెన్షన్ చేశాడు. అదేమిటంటే విశ్వాసమును బట్టి. కింద వచనం 7వ వచనంలో విశ్వాసమును బట్టి, ఆ తర్వాత 8వ వచనంలో విశ్వాసమును బట్టి అబ్రహాము, అలాగే 9వ వచనంలో విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు. ఆ తర్వాత 11వ వచనము విశ్వాసమును బట్టి శారాయు. ఆ తర్వాత మనము ఇంకా కిందకి చదువుకుంటూ వస్తే ప్రతి ఒక్కరు కూడా విశ్వాసమును బట్టి 17వ వచనంలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలి ఇచ్చినట్లుగా, ఇలాగా మనం అనేక విషయాలు గ్రహించగలం. కనుక విశ్వాసము అనేది ప్రార్థించుటకు ఒక ప్రథమ వనరు, లేక ఒక మనం కలిగి ఉండవలసిన ఒక గొప్ప లక్షణంగా మనం గ్రహించాలి. ఇది జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమై ఉంది. మనము యాకోబు పత్రిక కూడా చూసినట్లయితే యాకోబు రాసిన పత్రికలో మరి ఏలియా చేసిన ప్రార్థన గురించి అక్కడ మనకు కొన్ని సంగతులు కనపడుతూ ఉంటాయి. ఏలియా చేసిన ప్రార్థన మనము చదువుకుందాం. 15వ వచనం నుండి చదువుకుందాం. ఇక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అని విశ్వాస సహితమైన ప్రార్థన జరిగించే విషయాలు అక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. తరువాత 16వ వచనంలోకి వచ్చినట్లయితే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బలము గలదయ్యును, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అనే విషయాలు మనకి కనపడుతూ ఉంటాయి. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన అనేది విశ్వాస సహితముగా ఉండాలి. విశ్వాసముతో అది కలిసినదై ఉండాలి. ఇది మనం జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. అంటే మనము ప్రార్థించేటప్పుడు ఇలాంటి విధానం మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అంటే మనము ఎంత సుదీర్ఘ ప్రార్థన చేసినప్పటికీ ప్రభువులాగే కొండ మీదకి వెళ్ళి ప్రార్థించినా, లేదా గదిలో వెళ్ళి ప్రార్థించినా, లేక పౌలు గారిలాగా ఓడలో ఉండి ప్రార్థించినా, ఎలా ప్రార్థించినా మన ప్రార్థనకు విశ్వాసము అనేది మనము కలిగి ఉండాలి. కనుక విశ్వాసము లేకుండా మనము చేసే ప్రార్థన ప్రతిఫలాన్ని ఇవ్వదు అనేది మనం గ్రహించాలి. అంటే ప్రార్థనలో అత్యంత ప్రాముఖ్యమైనది విశ్వాసము. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ప్రభువు ఇలా చెప్తూ ఉంటాడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఇది ఆయన అక్కడ ఉన్న వారి గురించి మాట్లాడుతూ, ఎవరైనా తన కుమారుడు రొట్టెని అడిగితే రాతినిస్తాడా? అలాగే చేపను అడిగితే పావునిస్తాడా? అలా ఇవ్వడు కదా. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు మీ పరలోకపు తండ్రి కూడా
తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో ఎక్కువగా మంచి ఈవులను ఇస్తాడు కదా. కాబట్టి ఇస్తాడు అనే విశ్వాసంతో, దేవుడు ఇస్తాడు అనే విశ్వాసంతో మనము ప్రార్థించాలి. ఒక నిర్దిష్టత అంటే మనము ప్రార్థించేటప్పుడు ఒక నిర్దిష్టమైన విధానం, దేవుడు మనకి ఇవ్వగలడు, ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు అనే గొప్ప విశ్వాసంతో మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఇక ఆ తరువాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మనము పట్టుదలతో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మనము జాగ్రత్తగా గ్రహించాలి. పట్టుదలతోటి లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాటలు కనపడతాయి. లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనం చదువుకున్నప్పుడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుతూ వచ్చాను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాడు. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. కాబట్టి ఇలాగా ఆమె చెట్ట చివరికి ఆయన ఆమెకు న్యాయం చేశాడు. యేసు ప్రభు ఈ మాట చెప్తూ 7వ వచనంలో ఇలా అంటాడు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను కూర్చు మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా. అంటే ఇక్కడ మనము పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో అంటే విసుగు చెందకుండా ప్రార్థన చేయాలి. కనుక మనము ప్రార్థన చేసేటప్పుడు మనము విశ్వాసంతో ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి అనే సంగతులు మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ప్రార్థించేటప్పుడు కలిగి ఉండవలసిన విధానాలు మనము ఈ యొక్క విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు మనం చదువుకుందాం. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనున్నది మనకు కలిగినవని ఎరుగుదుము. జాగ్రత్తగా మనం గ్రహించాలి. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల అంటే ఎరుకతో ప్రార్థన చేయాలి. మనం ఏది అడిగినా ఆయన మనకు ఇస్తాడు. అలాంటి భరోసా దేవుడు మనకు ఇచ్చాడు. అలాంటి హామీ దేవుడు మనకు ఇచ్చాడు. కనుక మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కనుక మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనము ప్రార్థించేటప్పుడు అలాంటి విధానంలో మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ప్రార్థించేటప్పుడు ఇలాంటి లక్షణాలు కలిగి మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. కనుక మనం అలాంటి విధానంలో ప్రార్థించుటకు నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. కనుక విశ్వాసంతో మనము ప్రార్థించాలి. అలాగే ఆసక్తితో ప్రార్థించాలి. అలాగే మనము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే ఒక నిశ్చయత కలిగి ప్రార్థన చేయాలి. అలాగే ఇంకా మనము ఎలా ప్రార్థించకూడదు అనే విషయాలు కూడా మనం చూద్దాం. ఎలా ప్రార్థించకూడదు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే,
మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. కనుక మనము ప్రార్థించేటప్పుడు మన ఉద్దేశం మంచిదై ఉండాలి. దురుద్దేశముతోనూ భోగముల నిమిత్తం అంటే లగ్జరీ కోసము, అంటే మనకు అవసరం లేకపోయినా ఎదుటి వారికి ఉన్నాయి కాబట్టి మనకు ఉండాలి, మనము పొందాలి అనే ఉద్దేశంతో మనం అడగకూడదు, అలా ప్రార్థించకూడదు. రెండవది, అవిశ్వాసముతో మనము ప్రార్థించకూడదు. ఒకటి, మనము దురుద్దేశముతో ప్రార్థించకూడదు, అలాగే అవిశ్వాసముతో కూడా ప్రార్థించకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనము గమనించినట్లయితే 1వ అధ్యాయంలో 6-7 వచనాలు మనం చదువుకుందాం. ఈ 6-7 వచనాల్లో మనం గమనించినట్లయితే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుడును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు, అంటే ఆశించరాదు. ఎందుకంటే ఆశించినది దొరకదు, ఎందుకంటే తాను అడిగే దానిపైన తనకు విశ్వాసం లేదు. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు ఇలాంటి విధానంలో మనము ప్రార్థన చేయకూడదు. ఇక మూడో విషయం ఏమిటంటే, పాపముతో కూడిన హృదయముతో మనము ప్రార్థన చేయకూడదు. కీర్తనలు 66వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 66వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ మరి కీర్తనాకారుడు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 66వ అధ్యాయము 18వ వచనం చూడండి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. కనుక హృదయంలో పాపాన్ని కలిగి ఉండి మనము ప్రార్థన చేయకూడదు. కనుక పాపము లేని వారముగా మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. కనుక ప్రార్థించేటప్పుడు ఇలాంటి లక్షణాలు మనం కలిగి ప్రార్థించాలి. ఇక మనము గ్రహించినట్లయితే, మనము ప్రార్థించేటప్పుడు మనం కలిగి ఉండవలసిన ఒక ఫార్ములా, ఒక పద్ధతి లేక ఒక విధానము మనం చూసినట్లయితే ఇక్కడ 5 విషయాలు మనం చూడగలం. మొదటి విషయం ఏమిటంటే, ప్రార్థన చేసేటప్పుడు మనము మొదటిగా ఒక షాపులో, ఒక చిల్లర కొట్లో మనం పట్టి ఇచ్చి ఈ సరుకులన్నీ ఇవ్వండి అని చెప్పినట్లుగా మన ప్రార్థన ఉండకూడదు. మొదటిగా మన ప్రార్థన ప్రారంభించుటలోనే దేవుని స్తుతించుట అనేది మనము చేయాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థనలో దేవుని మనము ఘనపరచాలి. ప్రార్థనలో దేవుని మనము హెచ్చించాలి. ఇది మొదటిగా ప్రారంభంలో చేయాలి. రెండవది కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. అంటే ప్రార్థించేటప్పుడు మనము ఇంతకు ముందు దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది రెండవది. ఇక మూడవది ఏమిటంటే, మనము దేవుని సన్నిధిలో మన లోపాలను, మన దోషాలను, మన పాపాలను ఒప్పుకొని క్షమాపణ అడగాలి. అలాగా మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేయాలి. నాలుగవది, దేవుని సన్నిధిలో అడగాలి, యాచించాలి. అంటే మన సొంత అవసరాలు లేక మనం ఏదైతే అవసరమై ఉన్నామో వాటిని ఇప్పుడు అడగాలి. మనము మొదటగా దేవుని పరిశుద్ధతను, ఆయన పవిత్రతను, ఆయన గొప్పతనాన్ని మనం స్తుతించాలి.
2 ఆయనకు కృతజ్ఞత తెలియచేయాలి. 3 ఒప్పుకోవాలి. 4 మన అవసరాలను అడగాలి. ఆ తరువాత 5వది ఇతరుల కొరకు మనము మధ్యవర్తిత్వం చేయాలి. అంటే ఇతరుల కొరకు అంటే మన స్థానిక సంఘం కొరకు, మన కుటుంబం కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన అంటే ఆ ఈ లోకం అంతటి కొరకు మనకు సాధ్యమైతే అంటే అందరి కొరకు మనము దేవుని మధ్యలో ఒక ఇంటర్సెషన్ అంటే మధ్యవర్తిత్వాన్ని నిర్వహించాలి. ఇది ప్రార్థన. కనుక ప్రార్థనలో ఈ 5 అంశాలు మనము కలిగి ఉండాలి. ఇది ఒక క్రమము, అంటే ఇది ఒక క్రమ పద్ధతిలో ప్రార్థించటం. కనుక మనం ఎలా ప్రార్థించాలో తెలియకుండా మనకు తోచినట్లుగా ప్రార్థించి కొంతమంది అంటూ ఉంటారు, ఈ ప్రార్థనలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి అని. అలాగే కొంతమంది అయితే ఈ వచ్చి రాని ప్రార్థన ఆలకించు తండ్రి అని. కనుక ప్రార్థన అనేది వచ్చి రాని ప్రార్థనగా ఉండకూడదు. ప్రార్థన అనేది మనం పరిశీలించినట్లయితే తప్పులుండి చేసే ప్రార్థన అయి ఉండకూడదు. ప్రార్థన గురించి నేను ప్రారంభంలో చెప్తూ ఒక అప్లికేషన్ అని చెప్పాను. మనం అప్లికేషన్ సరిగా రాయకుండా ఒక కలెక్టర్ గారికి ఇస్తే దాన్ని చెత్తబుట్టలో వేసేస్తారు. కనుక ప్రార్థన వచ్చి రానిదై ఉండకూడదు, తప్పులుగా ఉండేదిగా ఉండకూడదు. ఒక క్రమ పద్ధతిలో వాక్యానుసారమైన విధానంలోనే మనం ప్రార్థించాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ విధానంలో ప్రార్థించుట ద్వారా దేవుని కృపను పొందగలరని నేను కోరుకుంటూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా ప్రత్యేకంగా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరి ఇంతవరకు కూడా ప్రార్థన గురించి అనేక విషయాలను మీరు మాకు బయలుపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మరి మేము అనాలోచితంగానో లేక మా జ్ఞానంతో లేక ఎవరో చేస్తూ ఉంటే విని నేర్చుకుని కాకుండా ఎలా ప్రార్థించాలో ఆ విధానాలన్నీ మీ వాక్యంలో పొందుపరిచారు. మీరు పొందుపరిచిన విధానంలో మేము మీ వాక్యాన్ని చదువుకుంటూ వాక్యానుసారమైన క్రమ పద్ధతిలో ప్రార్థించే వారముగా ఉండు భాగ్యం మాకు దయచేయండి. మీ కృపచేత మమ్మను దీవించి ఆశీర్వదించండి. మీ దయా కనికరములు మాకు అనుగ్రహించండి. దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. కృప కలిగిన దేవా, కనికరించమని, కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మరి ఈ యొక్క సమయంలో మరి మీ బిడ్డలముగా మేము మీ సన్నిధిలో మరి ఇలా ప్రార్థించే కృపనిచ్చినందుకు మీకు స్తోత్రం. ఈ ప్రార్థన వేదిక దగ్గరకు వచ్చి హాజరైన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. హాజరు కాలేని వారిని కూడా తండ్రి మరొకసారి రేపటి దినం హాజరయ్యే అవకాశాన్ని ఇవ్వమని వేడుకుంటూ ఉన్నాం. ఆ తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన తండ్రి దేవా, కనికరించండి. మీ కృప, మీ సహాయం మాకు దయచేయండి. వినయంతో, విశ్వాసంతో, భయభక్తులతో, యథార్థమైన హృదయాలతో మా తండ్రి మీ సన్నిధిలో మీ మాటలు ధ్యానించే భాగ్యం, అలాగే నడుచుకునే భాగ్యం దయచేయండి మా తండ్రి. అలాగే తండ్రి, మరలా రెండవ కూడిక అయంకిలో జరగబోతుండగా మీరు తోడుగా ఉండి దానికి కావలసిన ఏర్పాట్లు మీరు అనుగ్రహించండి. అలాగే మా తండ్రి, మరి మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, కృపా సహాయములతో నింపమని, మీ దాసునికి సహకరించే వారిని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ఈ సాయంకాలం జరగబోయే
ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ ఆ తరగతిని కూడా మీ కృప ద్వారా మీరు జరిగించండి, మీ సహాయం ద్వారా మీరు జరిగించండి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. తండ్రి కృప చూపించమని వేడుకుంటాం. తండ్రి సహాయం దయచేయమని వేడుకుంటాం. మీ చిత్తానుసారమైన జ్ఞానము, కృప నిండుగా మెండుగా దయచేయండి. విశ్వాసముతో ప్రతి కార్యాన్ని మేము జరిగించే భాగ్యం దయచేయండి. అలాగే మా తండ్రి రేపటి దినము గుండె ఆపరేషన్కు సిద్ధపడుతున్నా చిన్న బిడ్డను బట్టి వేడుకుంటున్నాం. తండ్రి మరి ఆ బిడ్డకు మీకు మంచి ఆరోగ్యమును స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. దయగలిగిన తండ్రి కనికరించండి. మీ కృప మీ సహాయం నిండుగా మెండుగా దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి కనికరించండి, మీ కృపలో దర్శించండి. తండ్రి ఇంకా ఎందరూ గ్రూపులో ఉన్న వారు బలహీనులుగా ఉన్నారు, వారందరినీ కూడా మీరు బలపరచండి. తండ్రి మరి ఈ కార్యక్రమం అంతటినీ కూడా ఎంతో భారంతో నిర్వహిస్తూ ఉన్నా తండ్రి మీ దాసురాల్ని మీ ఇచ్చిన ఇద్దరు బిడ్డలను వారి కుటుంబం అంతటినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప చొప్పున బలపరచమని. తండ్రి ఈ యొక్క ఉదయకాలపు ప్రార్థనా కూడికను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.